హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 24 అద్విత ఫస్ట్ బర్త్డే. మేమైతే బాక్రాపేటకి అయితే వచ్చాము. పద్మావతిలో కేక్ అయితే ఆర్డర్ చేసాము. అదైతే తీసుకోవడానికి ఇక్కడ ఆర్డర్ చేసింది వచ్చేసి హనీ కేకు 2 kgs అయితే అది ఆయన ఆర్డర్ చూసుకోలేదంట, వాట్సాప్ పనిచేయలేదని చెప్పేసి ఇంకా 1 kg కేక్ అయితే ఉన్నింది, అదైతే తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే లంచ్ అయితే రెడీ అయిపోయింది. మా లంచ్లోకి వచ్చేసి ఈరోజు చికెన్ బిర్యానీ, ఇంకా దాంట్లోకి పెరుగు చట్నీ, ఇంకా వైట్ రైసు, ఇంకా రసం వైట్ రైస్లోకి, ఇంకా చికెన్ ఫ్రై అయితే అవుతా ఉంది. ఇంకా బిర్యానీలోకి వచ్చేసి దాల్చా, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లంచ్ అయితే అందరం అయితే కూర్చొని తింటున్నాము. అద్విత చూడండి తింటా, నేనైతే లోపలికి వచ్చానని చెప్పేసి నా వెనక కంపెడితే వస్తూ ఉంది. ఈ మధ్య అయితే మనం ఎక్కడికి వెళ్తే మన వెంబడైతే వస్తూ ఉందన్నమాట. నడవడం లేదు కానీ అలా అయితే పాకుతూ ఉంది. ఇంకా అందరూ అయితే కూర్చొని లంచ్ అయితే తింటున్నారు. కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అద్విత కూడా నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసింది, అన్నీ తింటా ఉంది అద్విత కూడా. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే మేము డెకరేషన్ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా మా అన్న వచ్చేసి అద్విత రాధా అని చెప్పేసి ఇలా అయితే బోర్డ్స్ అయితే తయారు చేశాడు. ఇంకా హ్యాపీ బర్త్డే అని అయితే ఉంది. ఇంకా రాధా వచ్చేసి పేరు మేము ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేయలేదు, ఇంకా ముందు అనుకోలేదన్నమాట సెలబ్రేట్ ఇలా చేద్దామనేసి. కానీ మా అన్న పేరు ఇలా చేశాడు, చాలా బాగుంది అలా కూడా. ఇంకా బెలూన్స్ అయితే ఊపుతున్నాము. చరణ్ బర్త్డే అప్పుడైతే బెలూన్స్ అయితే ఊపుతున్నాం కదా, మీరు వీడియో చూసుకుంటే అప్పుడైతే చాలామంది ఉన్నారు. మా అత్త ఉన్నింది, మా అన్న ఉన్నాడు. ఇప్పుడైతే మేము ముగ్గురమే కూర్చొని అయితే బెలూన్స్ అయితే ఊపుతున్నాము. మా వదిన వాళ్ళ తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు. చరణ్ బర్త్డేకి తెచ్చిన బెలూన్స్ అయితే ఒక పక్క ఊపుతా అంటే గాలి అయితే పగిలిపోయాయి. వచ్చేసి కొంచెం క్వాలిటీ బాగున్నాయన్నమాట. మనం పెద్ద సైజు ఊపినా కూడా ఏం పగలలేదు. డెకరేషన్ చేసిన తర్వాత కూడా ఛాన్స్ సేపు అయితే ఉన్నాయి, ఒక 2 days వరకు అయితే ఉన్నాయి పగిలిపోకుండానే. మేము ఇక్కడ ఇంత ప్రశాంతంగా బెలూన్స్ ఉప్పుకుంటున్నామంటే పిల్లలు అయితే నిద్రపోతున్నారని అర్థము. వాళ్ళనిద్దరినీ నిద్రపించేసాము. కొంతసేపు నిద్రపోతే బాగుంటుందని చెప్పేసి, లేకపోతే నా రచ్చరచ్చ చేస్తారు, బెలూన్స్ అసలు ఉప్పుకొనియరు. ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి మేమైతే సైలెంట్గా పని చేసుకుంటున్నాము. కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పేసి సూపర్ మార్కెట్లో అయితే తీసుకొని వచ్చాము. దీన్ని కొంచెం సెన్సిటివ్గా ఉందన్నమాట. కొంచెం ఎక్కువ ప్రెస్ చేసినా కూడా ఏమన్నా తగిలినా కూడా చినిగిపోతూ ఉంది. 100 రూపీస్ అలా చెప్పారు, 90 రూపీస్కి అలా ఇచ్చారు. బాగుంది, లుక్ అయితే చాలా బాగా వచ్చింది. డెకరేషన్ మీరు పూర్తిగా చూసినట్లయితే తెలుస్తుంది, చాలా బాగా అయితే డెకరేషన్ వచ్చింది. చరణ్ కూడా ఇంత బాగా అయితే డెకరేషన్ రాలేదు. అప్పుడు కూడా బాగానే చేసాము, కానీ ఇప్పుడైతే కొంచెం అద్వితకి కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలా చేసాము. ఎవరికైతే ఏం చెప్పలేదన్నమాట. మేమైతే ఇంట్లో సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. 3 months అలా అవుతుంది కదా పుట్టింటికలు తీసి, అప్పుడైతే అందరికీ చెప్పాము. మళ్ళీ చెప్తే అందరూ ఏమనుకుంటారో ఏమో అనేసి అయితే ఎవరికైతే చెప్పలేదు. ఇంకా చరణ్ అద్విత ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత లేపుదాంలే అని చెప్పేసి అయితే వాళ్ళని అయితే మేము డిస్టర్బ్ చేయలేదు. ఇంక వాళ్ళమ్మ వీడియో తీసుకుంటే అద్విత చూడండి ఎలా చూస్తాను, చీమ చుట్టుకుమంటే చాలు కళ్ళు తెరిసి అయితే చూస్తుంది. చరణ్ అలా కాదు, మొద్దు నిద్ర అయితే నిద్రపోతాడు. ఇంకా ఇలా అయితే డెకరేషన్ చేస్తూ ఉన్నాము. ఈ వాళ్ళకైతే ఇలా వేయగానే కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. హ్యాపీ బర్త్డే అనేది చరణ్ బర్త్డే ఎప్పుడైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట ఫస్ట్ బర్త్డేకి. ఇంకా అదే ఉంది. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి అద్విత రాదా అని చెప్పేసి బోర్డ్స్ అయితే తయారు చేశాడు కదా, అవైతే వేస్తూ ఉన్నాడు. అద్విత అనేది వచ్చేసి ఎల్లో కలర్ దాంట్లో అయితే సెట్ చేశాడనమాట. ఈ ఎల్లోకి ఆ ఎల్లోకి కొంచెం కలర్ కనిపించడం లేదు. రాధా అనేది మాత్రం రెడ్ కలర్లో ఉండడం వల్ల కొంచెం బ్రైట్ కనపడుతూ ఉంది. ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి అయితే అలానే వదిలేసాము. ఇంకా బెలూన్స్ ఎలా పెడితే బాగుంటుందని చెప్పేసి అయితే ఆలోచించుకొని ఇలా అయితే పెట్టాము. ఆపోజిట్ కలర్స్ అయితే బాగుంటాయి, ఒకటే కలర్ లేకుండా అనేసి. చాలామంది ఫస్ట్ బర్త్డే కదా బాగా చేస్తారేమో అనుకుండొచ్చు, కానీ మేము కూడా చేద్దాం అనుకున్నాము. ఇంకా పెద్దవాళ్ళ డెసిషన్ వచ్చేసి ఎవరికి వద్దు, మనం మాత్రమే చేసుకుందామన్నారు. ఇంకా ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళు కూడా మేమేం ఫోర్స్ చేయలేదు. మాకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకొని మాకు నచ్చినట్లు కేక్ తెప్పించుకొని అయితే పాపకి ఇలా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసాము, గుర్తుగా ఉంటుందని చెప్పేసి. అప్పుడే అద్వితకైతే 1 year కంప్లీట్ అయిపోయి 2nd yearలోకి వస్తుందంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. అసలు నడవడం కూడా లేదు. పాప వచ్చేసి బక్కగానే ఉంది, కానీ ఎందుకు నడవడం లేదు. మేబీ ఇంకా ఒక 2 months అలా పట్టచ్చు. చరణ్ అయితే 11 months పూర్తయిన పాటే నడిచేశాడు, అద్విత మాత్రం నడవలేదు. అద్విత వచ్చేసి అవుట్ఫిట్ వేసుకుంది, ఉదయం వచ్చేసి వేరే అవుట్ఫిట్ వేసుకొని పింక్ కలర్ది గుడికైతే వెళ్ళొచ్చారు. ఇంకా ఇదైతే అద్వితకి చాలా బాగుంది డ్రెస్సు. చరణ్ కూడా మంచిగా డ్రెస్ అయితే వేసుకున్నాడు, పంచని అడగలేదు ఈరోజు మాత్రం. ఇంకా కేక్ అయితే తీసుకొని వస్తున్నాము, కేక్ కట్ చేపిద్దామనేసి. ఈవినింగ్ టైంలో అయితే జరుగుతుంది ఇదంతా. కేక్ తెచ్చి పక్కన పెట్టగానే చూస్తూ ఉంది, ఎలా చూస్తుందో చూడండి, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు. మామూలుగా అయితే ముద్దు అడగకుండానే పెట్టేస్తుంది అనమాట. నేను చూడండి ఎన్నిసార్లు నేను అసలు ముద్దు పెట్టడమే లేదు. ఇంకా హ్యాపీ బర్త్డే అని చరణ్ బర్త్డేకి అయితే తీసుకొని వచ్చారు కదా రీసెంట్గా, అదే ఉన్నింది. ఇంకా దాన్ని అయితే పెడతా ఉంది వాళ్ళమ్మ. ఇంకా చరణ్ బ్యాక్లో ఉన్నాడు కదా, నేను కట్ చేస్తా కేక్ అని చెప్తా ఉన్నాడు. వాడు కూడా చిన్నపిల్లవాడే కదా, నువ్వే కట్ చేస్తులేరా అని చెప్తా ఉన్నాము. ఇంకా అద్విత నిద్రపోయి లేచింది కాబట్టి ఇబ్బందే లేదు, నిద్రపోతుందని టెన్షన్ కూడా లేకుండా నిదానంగా అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు.
కేక్ మీద వచ్చేసి పేరు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయితే రాశారు. మేము పేపర్లో రాసిచ్చాము నీట్గా అద్విత రాధా అని. రాధా దగ్గర వచ్చేసి మిస్టేక్ అయితే చేశారు. ఆర్ఏ కాకుండా ఆర్ఈ పెట్టాడు. ఇంకా మా అన్న ఎందుకు లేదని తుడపడం అనేసి ఆర్ఏ డిహెచ్ అయితే డియూ పెట్టాడు అక్కడ కూడా. ఇంకా దాన్ని ఏం చెరపలేదనమాట. ఇంక చెరిపితే బాగుండదని చెప్పేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మేము క్లాప్స్ కొడతా అంటే మా దిక్కే చూస్తూ ఉంది వింతగా అద్విత వచ్చేసి. కేక్ కట్ చేయమని అట్లా మలుకోనన్నా కూడా మమ్మల్ని చూస్తూ ఉందన్నమాట అటు ఇటు. లాస్ట్ ఇయర్ వినాయకమై పండగకు వచ్చేసి రోజుల పాప అనమాట. ఒక 15 days అలా ఉండొచ్చు మేబీ అట్లా. ఇప్పుడు వచ్చేసి 1 year పాప. ఇప్పుడు వచ్చేసి మా వీధిలో వినాయకమై విగ్రహం పెట్టారు. అక్కడికైతే వాళ్ళ అన్న వెళ్తూ ఉంటాడు. నన్ను కూడా తీసుకెళ్ళన్నట్టు ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళామంటే కొంచెం సైలెంట్గా ఉంటుంది, లేకపోతే మళ్ళీ అరుస్తూ ఉంటుంది అనమాట అక్కడికి తీసుకెళ్ళనేసి. 24 బర్త్డే అయిపోయింది. 25 వచ్చేసి వినాయకమై విగ్రహం అయితే తీసుకొని వచ్చి పెట్టేశారు. మా సైడ్ వచ్చేసి వినాయకమై సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారు కొంచెం కామెంట్లో చెప్పండి. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అయితే అందరూ అయితే తినిపిస్తూ ఉన్నారు పాపకి. ఇంకా అద్విత బర్త్డేకి వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మాత్రమే వచ్చారనమాట. వాళ్ళు 3 members. ఇంకా అందరం అయితే కేక్ అయితే తినిపించేసాము. ఇంకా మా అన్న అందరు నిలబడి గ్రూప్గా ఒక ఫోటో అయితే తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఇంకా అందరం అయితే గ్రూప్గా నిలబడేసి ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము. అద్విత వచ్చేసి వాళ్ళ అన్నను చూస్తుంది ఇట్లా చూడమే అంటా ఉంటే. ఇంకా అక్షంతలు అయితే వేస్తూ ఉన్నారు అద్వితకి. కేక్ అంతా కట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా టోపీ తీసేసి ఇంకా అందరిని అయితే ఎలా చూస్తూ ఉంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాత కూడా వేశారు. తర్వాత వచ్చేసి మా అమ్మకైతే ముద్దు పెడతా ఉంది, నాకు పెట్టకుండా. నాకు పెట్టవా అద్వి అని చెప్తే మళ్ళీ అయితే ఫోటోకి అయితే ఒక ముద్దు పెట్టింది. ఆ ఫోటో అయితే యాడ్ చేశాను. తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అద్వితాటివి ఇంకా మాటివి. అద్విత బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము. ఫస్ట్ బర్త్డే. మీరు కూడా మంచిగా విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.